రెండో అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు పాపులు క్షమించబడి ఉన్నవి. ఇతడు ఎవడు? పాపులు క్షమించున్న ఇతడు ఎవడు? చదవండి. ఆలోచించుకుని. కాబట్టి ఆలోచించుకున్నారు వాళ్ళంతా కూడా. కాబట్టి వాడు ఏం చేస్తా వచ్చినాడు తర్వాత యేసుప్రభువుకి ఏం చెప్పినాడు అని అంటే, దయచేసి రండి 9వ వచనం. నీవు లేచి నీ పరుపెత్తుకొని 12వ వచనం. తక్షణమే వాడు లేచి, కాబట్టి క్రీస్తు కొరకై లేపబడినటువంటి జీవితం పడిన చోటనే ఉండకూడదు. కొన్నిసార్లు ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఒడిదుడుకులు ఏమవుతూ ఉంటాయి? కాబట్టి ఆ ఇంటిలో వాడు ఏం చేయబడ్డాడు చెప్పండి? ఇంటిలో లేపడ్డా, బయట లేపడ్డాడు? ఇంట్లో కదా తెచ్చిపెట్టింది. కాబట్టి వాడు ఇంటిలో ఏం చేయబడ్డాడు? లేపబడ్డాడు. పడిన చోటనే మనం ఉండకూడదు. కాబట్టి వాడు లేపబడినటువంటి స్థితి. ఆయన మృతులను లేపుటకు శక్తిమంతుడు. మృతులు అంటే ఎవరు? పాపములో శాపములో ఉన్నలాంటి వారందరినీ కూడా దేవుడు లేపుటకు శక్తిమంతుడని అబ్రహాం నమ్మాడు. దయచేసి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం. లేపబడున అనే మాట గుర్తుపెట్టుకోండి. 11వ అధ్యాయము 11వ అధ్యాయము 19వ వచ్చింది. అబ్రహాము శోధింపబడి బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును. ఎవరితో చెప్పబడును? అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడి శక్తిమంతుడని. కాబట్టి మరలా ఇస్సాకును ఏం చేసినాడు? కొంచెం ముగించబోతున్నాడు. కాబట్టి ఆయన మృతులు సైతం లేక, కాబట్టి వాడు ఏం చేసినాడు? లేపబడ్డాడు. ఏం చేయబడ్డాడు? లేపబడ్డాడు. అంటే లేపడడానికి మనం ఏం చెప్పవచ్చు అంటే స్వస్థత పరచబడ్డాడు. స్వస్థత పరచబడినటువంటి కుటుంబముగా ఉండాలి. ఇంట్లో ఏముండాలా? ఎన్ని ఉండాలో చూడు. యేసు ఉండాలా? చెప్పండి. సహవాసం ఇంట్లో ఉండాలా? వాక్యం ఉండాలా? ఇంట్లో ఉండాలా? విశ్వాసం ఉండాలా? ఇంట్లో ఉండాలా? పశ్చాత్తాపం మారుమనస్సు ఉండాలా? ఇంట్లో ఉండాలా? స్వస్థత ఉండాలా? 7 2 ముగిస్తుంది.